హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ వారంలో మీరు ఓటీటీలో చూడాల్సిన మూవీస్ మీకు రికమెండ్ చేయబోతున్నా. నేను ఏ సినిమాలు రికమెండ్ చేస్తానో ఆ సినిమాలు మాత్రమే చూడండి. ఈరోజు మే 4వ తేదీన మిడ్నైట్ 12 గంటలకి మంజుమల్ బాయ్స్ రిజెంట్ మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ ఉంది. మరి ఈరోజు 12 గంటలకి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మల్టిపుల్ ఆర్డర్లో స్ట్రీమింగ్ అవుతుంది. వేరే లెవెల్ ఉంటుంది సినిమా, సో డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో చూడొచ్చు మామ, హైలీ రికమెండ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ రికమెండెడ్ మూవీ ప్రణయ విలాసం. సో లాస్ట్ ఇయర్ 2023లో ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి అక్కడ మలయాళ లాంగ్వేజ్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. ఈ మూవీ ఆల్రెడీ 2 days బ్యాక్ ఆహా ఓటీటీలో ప్రీమియర్ చేశారు. సో వెంటనే ఈ సినిమా కూడా ఈ వీకెండ్న మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన ఒక మంచి ఎంటర్టైనర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ మూవీ సిద్ధార్థ రాయ్. ఈ సినిమా ఎస్టర్డే మే 3వ తేదీన రాత్రి 9 గంటలకి ఆహా ఓటీటీలో ఈ సినిమాని ప్రీమియర్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా థియేటర్ల వర్షన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మొత్తానికి మనకు 6 వారాల గ్యాప్లో ఈ సినిమా అయితే స్ట్రీమింగ్ చేశారు. మరి ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తా, కానీ సింగిల్గా మాత్రం చూడండి. ఫ్యామిలీతో చూస్తే మాత్రం బుక్ అయిపోతారు. ఎందుకంటే ఈ సినిమా ఏ సర్టిఫికేట్ మూవీ, ఇంచుమించు అర్జున్ రెడ్డి మూవీ లాగా కొన్ని రెఫరెన్స్ అయితే మనకు ఈ సినిమాలో కనిపిస్తాయి. సో హైలీ రికమెండ్, సింగిల్గా మాత్రం చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఓటీటీ అప్డేట్. హీరామ్ మాండి బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సారీ డైరెక్షన్ వచ్చిన ఒక ప్రెస్టీజియస్ వెబ్ సిరీస్. రీసెంట్ టైం ఒక 4 days బ్యాక్ ఈ వెబ్ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటల్లీ 5 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మీకు రికమెండ్ చేయను, ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్ 50 minutes 1 hour అలా డ్యూరేషన్ ఉంది. ఒక్కొక్క ఎపిసోడ్ టోటల్లీ 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్ అంటే అట్లీస్ట్ ఒక 45 minutes లోపలనే ఉండాలా. 1 hour ఉంటే అంత ఓపికతో ఎవరు చూస్తారు మామ. అందుకే ఈ వెబ్ సిరీస్ని మీకు రికమెండ్ చేయను. టైం వేస్ట్, డెడా బొక్క. అది ఎంత బాగున్నా కానీ 1 hour అంత ఓపిక వద్దు మామ. ఏం చూస్తారంటే 8 గంటల ఎవరు చూసేదా, టైం వేస్ట్, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ హ్యాపీ ఎండింగ్. ఈ సినిమా కూడా రీసెంట్గా ఆహా ఓటీటీలో ప్రీమియర్ చేశారు. అండ్ ఆల్రెడీ సినిమా థియేటర్ వర్షన్ ఫ్లాప్ అనమాట. మొత్తానికి ఈ సినిమా మీకైతే రికమెండ్ చేయను, టైం వేస్ట్, డేటా బొక్క. సో స్కిప్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ మూవీ ద కిల్లర్. ఈ కొరియన్ ఫిలిం 2022 రిలీజ్ అయ్యి అక్కడ ఈ సినిమా థియేటర్ వర్షన్ సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ 2 days బ్యాక్ ఈ సినిమాని సోనీ ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీ, కొరియన్, ఇంగ్లీష్ ఇలా మల్టిపుల్ ఆడియో స్ట్రీమింగ్ చేశాను మామ. ప్రజెంట్ తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉంది. నేను ఆల్రెడీ మన ఛానల్లో కాదు, నా ఫస్ట్ ఛానల్ సినిమా పిచ్చోడు యూట్యూబ్ ఛానల్లో ఈ మూవీ గురించి రివ్యూ వీడియో కూడా చేశాను ఈరోజు. సో చెక్ చేసుకోండి. మొత్తానికి వర్త్ మూవీ అండ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఫైట్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ క్రేజీ అంటే 1 గంట 30 నిమిషాలు, అడల్ట్ సీన్స్ లేదు. పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచ్ మూవీ. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక ఫీస్ట్ మూవీ అని బల్లగుది చెప్తా, అలాంటి మూవీ ఇది. అండ్ నెక్స్ట్ మూవీ వాంకా. అండ్ ఈ సినిమా మనకు జియో సినిమా ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు. అండ్ ఈ మూవీ అయితే మీకు రికమెండ్ చేయను, ఎందుకంటే ఇది ఒక మ్యూజికల్ సంబంధించిన ఎంటర్టైన్మెంట్ మూవీ. సో అంత ఓపికతో మనం చూడలేం కాబట్టి టైం వేస్ట్, డేటా బొక్క, స్కిప్ చేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ OMG 2. అండ్ రీసెంట్ టైం ఈ సినిమా 1 week బ్యాక్ జియో సినిమా ఓటీటీలో ఈ హిందీ మూవీని మనకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియో స్ట్రీమింగ్ చేశారు. అండ్ పక్కా వర్త్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు, మంచి మెసేజ్ ఉంది. అండ్ నా ఫస్ట్ ఛానల్ సినిమా పిచ్చోడు యూట్యూబ్ ఛానల్లో ఈ మూవీ గురించి రివ్యూ వీడియో కూడా చేశాను. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ వారంలో మీకు ఈ మూవీ కూడా రికమెండ్ చేసిన, మీ ఫ్యామిలీతో కలిసి చూడండి, మంచి మెసేజ్ ఉంది మామ. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ మూవీ గార్డియన్. హీరోయిన్ అన్షిక మోట్వాని యాక్ట్ చేసిన హారర్ మూవీ. అండ్ రీసెంట్గా మనకు ఆహా తమిళ్ ఓటీటీలో ఒక 3 days బ్యాక్ స్ట్రీమింగ్ అయింది. ఆల్రెడీ సినిమా తమిళ్లో థియేటర్ వర్షన్ ఫ్లాప్ తెచ్చుకుంది. మరి ఈ సినిమా మీకు రికమెండ్ చేయను, టైమ్ వేస్ట్, డేటా బొక్క. ఫ్లాప్ సినిమాని ఏం చూస్తాం మామ, స్కిప్ చేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ ద మచ్ అవైటెడ్ ఓటీటీ మూవీ షైతాన్. అండ్ నెక్స్ట్ డే మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఓన్లీ హిందీ ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేస్తారని, కానీ బ్యాడ్ న్యూస్ మామ మొత్తానికి ఓటీటీ లవర్స్కి. అండ్ మొత్తానికి ఓన్లీ హిందీలో మాత్రమే ప్రీమియర్ చేశారు. అండ్ కమింగ్ సూన్ ఒక 3 months లేకపోతే ఒక 5 months తర్వాత మనకు తెలుగు అండ్ తమిళ ఆడియోలో కూడా యాడ్ చేస్తారు అనమాట. అంతవరకు మనం ఒక 3 months అండ్ 5 months వరకు వెయిట్ చేస్తాం, తప్పదు మూవ. అండ్ సినిమా థియేటర్ వర్షన్ బ్లాక్ బస్టర్ అయింది ఈ షైతాన్ మూవీ. నెక్స్ట్ మూవీ
అసుర గురు ఈ సినిమా 2020లో తమిళ్లో రిలీజ్ అయ్యి సినిమా ఫ్లాప్ టైప్ తెచ్చుకొని 4 సంవత్సరాల తర్వాత మనకు ఆహా ఓటీటీలో ఎస్టర్డే ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. అండ్ ఈ సినిమా కూడా తెలుగులో చూడడం అంటే వద్దు మావ టైం వేస్ట్ బొక్క, ఎందుకంటే సినిమా ఆల్రెడీ తమిళ్లో ఫ్లాప్ అయింది కాబట్టి మనకు సేమ్ టైటిల్తో స్ట్రీమింగ్ చేశారు ఈ సినిమాని. కానీ ఫ్లాప్ మూవీ కదా, ఎందుకు చూస్తాం, టైం వేస్ట్ బొక్క స్కిప్ చేసింది. ఓకే, సో మొత్తానికి ఈ వారంలో మీరు ఏ సినిమా చూడాలి అనేది పర్ఫెక్ట్గా మీకు చెప్పేసా. ఆ సినిమా మాత్రం చూడండి, మిగతా సినిమాలు స్కిప్ చేసేయండి. ఓకే, టైం వేస్ట్ డేటా బొక్క మామ. ఓకే, మన రికమెండ్ మూవీస్ ఎలా ఉంటే మీకు తెలుసు, ఆ మూవీస్ మాత్రం చూడండి. ఓకే, సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.